ఆయన పునరుత్థానం తర్వాత యేసు తన తల్లి మరియమ్మకు మొదట కనిపించాడు. యేసు తన పునరుత్థానం తర్వాత తన తల్లి మరియమ్మకు మొదటిసారిగా కనిపించాడనే నమ్మకం క్రైస్తవ విశ్వాసంలో ఒక అందమైన సంప్రదాయం. అయితే ఇది బైబిల్లో స్పష్టంగా ప్రస్తావించబడలేదు. ఈ ఆలోచన యేసు మరియు మరియమ్మల మధ్య బంధం పట్ల గౌరవంతో లోతుగా పాతుకుపోయింది. అతని జీవితంలో మరియు మిషన్లో ఆమె ప్రత్యేక పాత్రను గుర్తిస్తుంది. బైబిల్ సందర్భం మరియు నిశ్శబ్దం. యేసు తన పునరుత్థానం తర్వాత మరియమ్మకు కనిపించినట్లు సువార్తలు నేరుగా ప్రస్తావించలేదు. అయితే ఈ గైర్హాజరు తప్పనిసరిగా ఎన్కౌంటర్ జరగలేదని అర్థం కాదు. సువార్త వృత్తాంతాలు బహిరంగ లేదా అపోస్టోలిక్ ప్రాముఖ్యత కలిగిన ప్రదర్శనలపై దృష్టి సారిస్తాయి. అంటే మరియ మగ్దలీనా, ఎమ్మౌకు వెళ్ళే మార్గంలో ఉన్న శిష్యులు మరియు అపోస్తలులు, యేసు మరియు అతని తల్లి మధ్య సన్నిహిత ఎన్కౌంటర్ చాలా వ్యక్తిగతమైనది. గాఢమైన ప్రేమ మరియు నెరవేర్పు యొక్క క్షణం కొన్ని సంప్రదాయాల ప్రకారం రహస్యంగా ఉంచబడుతుంది. క్రీస్తు జీవితంలోని అత్యంత పవిత్రమైన రహస్యాలను పంచుకునే వారికి మాత్రమే తెలుసు. సెయింట్స్ మరియు వేదాంతవేత్తల రచనలు. చర్చ్ చరిత్రలో చాలామంది సెయింట్స్ మరియు వేదాంతవేత్తలు ఈ ప్రదర్శన యొక్క సంభావ్యత గురించి ధ్యానించారు. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా. ఇగ్నేషియస్ తన ఆధ్యాత్మిక వ్యాయామాలలో యేసు మరియు మరియమ్మల మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్ను ఊహించుకోమని విశ్వాసులను ఆహ్వానిస్తున్నాడు. తన జీవితాంతం తన తల్లిని గౌరవించిన యేసు సహజంగా ఆమెకు మొదట కనిపించి ఉంటాడని, మరణంపై తన విజయాన్ని తనతో అత్యంత బాధాకరమైన వ్యక్తితో పంచుకుంటాడని అతను వాదించాడు. ఇగ్నేషియస్ యొక్క విధానం కేవలం వేదాంతపరమైనది కాదు, కానీ లోతైన భక్తితో కూడుకున్నది. మరియమ్మపై యేసు చూపే ప్రేమ మరియు గౌరవాన్ని ప్రతిబింబించేలా విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. మిలన్లోని సెయింట్ ఆంబ్రోస్. ఆంబ్రోస్ చర్చి యొక్క వైద్యుడు. మరియమ్మ పునరుత్థానమైన క్రీస్తును మొదటిసారిగా చూశానని సూచించాడు. అతని దైవిక మిషన్ను విశ్వసించిన మొదటి వ్యక్తి ఆమె కాబట్టి. కానీ అద్భుతమైన పూర్తికి సాక్ష్యమిచ్చే మొదటి వ్యక్తి ఆమె అని వాదించారు. ఆంబ్రోస్ మరియమ్మ యొక్క అచంచలమైన విశ్వాసాన్ని మరియు దేవుని తల్లి మరియు మొదటి శిష్యునిగా ఆమె ప్రత్యేక పాత్రను గొప్పగా చెప్పాడు. సెయింట్ జాన్ పాల్ II ఈ సంప్రదాయాన్ని పిడివాద సత్యంగా స్పష్టంగా ధృవీకరించినప్పటికీ పోప్ జాన్ పాల్ II తన ప్రతిబింబాలలో లేచిన యేసు కనిపించిన మొదటి వ్యక్తి బ్లెస్డ్ వర్జిన్ అని భావించడం చట్టబద్ధం అని వ్యక్తం చేశారు. మే 21, 1997న అతని జనరల్ ఆడియన్స్లో మోక్ష చరిత్రలో మరియమ్మ పాత్రకు మరియు ఆమె కుమారుని మిషన్తో ఆమెకు ఉన్న లోతైన సంబంధంతో ఈ సంప్రదాయం ఎలా స్థిరంగా ఉందో అతను ప్రతిబింబించాడు. ప్రారంభ క్రైస్తవ సంప్రదాయం మరియు అపోక్రిఫాల్ రచనలు. కానానికల్ సువార్తలు ఈ రూపాన్ని ప్రస్తావించినప్పటికీ కొన్ని అపోక్రిఫాల్ రచనలు మరియు ప్రారంభ క్రైస్తవ సంప్రదాయాలు దీనిని సూచిస్తున్నాయి. హీబ్రూల సువార్త ఒక ప్రారంభ క్రైస్తవ గ్రంథం బైబిలులో చేర్చబడినప్పటికీ యేసు మొదట మరియమ్మకు కనిపించాడని పేర్కొంది. ఈ వచనం సిద్ధాంతపరంగా
అధికారంగా పరిగణించబడినప్పటికీ ఈ ఎన్కౌంటర్లో ప్రారంభ క్రైస్తవ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. వేదాంత ప్రాముఖ్యత. పునరుత్థానం యొక్క మొదటి సాక్షిగా మరియమ్మ. వేదాంతపరంగా మరియమ్మ పునరుత్థానమైన క్రీస్తును మొదటిసారిగా చూసింది అనే ఆలోచన లోతుగా ప్రతీకాత్మకమైనది. మరియమ్మ జీవితం పరిపూర్ణ శాశ్వతానికి ఒక ఆదర్శం. ఆమె విశ్వాసం ప్రకటన నుండి సిలువ వెయ్యడం వరకు అచంచలమైనది. పునరుత్థానము వద్ద ఆమె ఉనికి ఈ విశ్వాస ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఆమె జీవితంలో మొదటి శిష్యురాలు మాత్రమే కాదు, పునరుత్థానంలో దేవుని వాగ్దాన నెరవేర్పును చూసిన మొదటి వ్యక్తిగా కూడా సూచిస్తుంది. సాల్వేషన్ ఆర్థిక వ్యవస్థలో మరియమ్మ పాత్ర. ఎన్కౌంటర్ చారిత్రాత్మకమైన లేదా ప్రతీకాత్మకమైన మోక్ష వ్యవస్థలో మరియమ్మ యొక్క ప్రత్యేక పాత్రను నొక్కి చెబుతుంది. ఆమె క్రీస్తు జీవిత ప్రారంభంలో మరియు శిలువ పాదాల వద్ద ఉన్నట్లే ఆయన మహిమాన్వితమైన జీవితం యొక్క తెల్లవారుజామున ఆమె ఉండటం సముచితం. ఈ ప్రదర్శన చర్చి తల్లిగా ఆమె పాత్రకు కొనసాగింపుగా ఉంటుంది. పునరుత్థానం గురించిన వార్తలను స్వీకరించిన మొదటి వ్యక్తి మరియు ప్రపంచానికి దాని ప్రాముఖ్యత గురించి ధ్యానం చేయడం. మరియమ్మ మ్యాటర్ డోలోరోసా. దుఃఖానికి తల్లిగా మరియమ్మ. సిలువ వెయ్యడం వద్ద మరియమ్మ యొక్క తీవ్ర దుఃఖం. మ్యాటర్ డోలోరోసా సంప్రదాయంలో చిత్రీకరించబడినట్లుగా పునరుత్థానం యొక్క ఆనందాన్ని అనుభవించిన మొదటి వ్యక్తి అనే ఆలోచనను మరింత ఉద్వేగభరితంగా చేస్తుంది. ఈ సంప్రదాయం తన కొడుకు యొక్క అభిరుచితో సన్నిహితంగా ఐక్యమైన ఆమె బాధ, మరణముపై అతని విజయం ద్వారా ఆనందంగా మార్చబడిన మొదటిది అని నొక్కి చెబుతుంది. క్రైస్తవ కళ మరియు భక్తిలో ప్రతిబింబం. ఈ నమ్మకం క్రైస్తవ కళ మరియు భక్తిలో వివిధ వ్యక్తీకరణలను ప్రేరేపించింది. యేసు మరియు మరియమ్మల మధ్య పునరుత్థానం తర్వాత జరిగిన ఎన్కౌంటర్ యొక్క ప్రత్యక్ష వర్ణనలు చాలా అరుదుగా ఉన్నప్పటికీ అనేక కళాకృతులు తల్లి మరియు కొడుకు మధ్య లోతైన సంబంధాన్ని చిత్రీకరిస్తాయి. ఉదాహరణకు పీట యేసు యొక్క నిర్జీవమైన శరీరాన్ని పట్టుకొని ఉన్న మరియమ్మను చూపిస్తుంది. ఆమె దుఃఖాన్ని శక్తివంతంగా సంగ్రహిస్తుంది. అయితే పునరుత్థాన కళ తరచుగా ఆ తరువాత వచ్చే ఆనందం మరియు విజయాన్ని చిత్రీకరిస్తుంది. భక్తిపరంగా ఈ నమ్మకం వివిధ మరియన్ ఆరాధనల్లో జరుపుకుంటారు. ఉదాహరణకు ఈస్టర్ సీజన్లో ఏంజెలస్ స్థానములో రెజీనా కేలి ప్రార్థన పునరుత్థానం యొక్క ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది మరియు అందులో మరియమ్మ పాత్రను గౌరవిస్తుంది. ముగింపు. యేసు తన పునరుత్థానం తర్వాత తన తల్లి మరియమ్మకు మొదటిసారి కనిపించిన సంప్రదాయం గ్రంథంలో స్పష్టంగా నమోదు చేయబడినప్పటికీ క్రైస్తవ ఆధ్యాత్మికతలో లోతైన విశ్వాసం. ఇది యేసు మరియు మరియమ్మల మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని, మోక్షం యొక్క కథలో ఆమె ప్రధాన పాత్రను మరియు ఆమె అచంచలమైన విశ్వాసాన్ని గొప్పగా సూచిస్తుంది. ఈ సంప్రదాయం విశ్వాసులను యేసు పునరుత్థాన రూపాల యొక్క సన్నిహిత మరియు ప్రేమపూర్వక స్వభావాన్ని ప్రతిబింబించడానికి
మరియు అతని తల్లి కళ్ళ ద్వారా అనుభవించిన పునరుత్థానం యొక్క లోతైన రహస్యాన్ని ధ్యానించడానికి ఆహ్వానిస్తుంది. ఈ ఎన్కౌంటర్ సంప్రదాయం మరియు వేదాంతపరమైన ప్రతిబింబంగా మిగిలిపోయినప్పటికీ ఇది విశ్వాసుల విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది మరియు లోతుగా చేస్తుంది. ఈస్టర్ రహస్యంలో వారిని యేసు మరియు మరియమ్మకు దగ్గరగా చేస్తుంది.